హాయ్ అండి, వెల్కమ్ టు సునీంద్ర నెక్స్ట్ జనరేషన్. ఈరోజు మనం సంగమయ్య కొండ దగ్గర ఉన్నామండి. ఇది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస అనే గ్రామంలో ఉందండి. చూద్దాం అసలు మొత్తం. ఇక బాగా పడుతున్నావు అక్క. హాయ్ చెప్పు. హాయ్ అక్క, నువ్వు చెప్పు హాయ్. వెరీ గుడ్ థ్యాంక్ యూ. యూట్యూబ్లో పెడతాను. ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతికి 3 రోజులు ఉంటుందండి. సంక్రాంతి రోజు, కనుమ రోజు, ముక్కనుమ రోజు. మళ్ళీ చెప్తున్నా, భోగి రోజు మాత్రం ఉండదండి ఈ జాతర. ఓకే, సో ఈ జాతరలో ఏంటంటే చాలా మంది వస్తారండి పబ్లిక్. అదేంటో తెలియదు కానీ ఆ 3 days ఈ సంగమయ్య కొండకు రాకపోతే మన మనసు అదొకలా అయిపోయింది. సో నేను కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తామండి. నేనైతే పైకి టెంపుల్కి వెళ్ళను. సో జాతర లైవ్లో చూస్తాం. అదొక ఎంజాయ్మెంట్గా మైండ్ రీఫ్రెష్ అయింది. మనం ఎక్కడో ఉంటాం, ముంబైలో, హైదరాబాద్లో, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జాతరకి వెళ్తే భలే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి జాతరలు మిస్ అవ్వకుండా. ఇదిగోండి, ఇది మెయిన్ గేట్ అండి, ఎంట్రన్స్ గేటు, శ్రీ సంగమేశ్వర దేవాలయం. చూద్దాం లోపల అసలు ఎలా ఉంటుంది. నేను ఓన్లీ జాతర వరకే కవర్ చేస్తాను, మొత్తం కవర్ చేయను. టెంపుల్ కవర్ చేయను, ఎందుకంటే టెంపుల్ ఆల్రెడీ పెట్టేశారు, చాలా మంది పెట్టారు, నేను చూశాను. సో టెంపుల్ ఏం కవర్ చేయట్లేదు. జస్ట్ జాతర అనేది సంక్రాంతి రోజున అది ఎలా ఉంటుందో చూపిస్తా. నేను ఇది షూట్ చేసేటప్పుడు 2:30 అయ్యిందండి. అదే కొద్దిగా పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. ఓకే, చూద్దాం. వీళ్ళైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నారండి. ఓకే, రెడీగా ఉన్నారు. కానీ చాలా మంచి వాళ్ళండి వీళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఐ లైక్ దెమ్. ఓకే, చూద్దామండి. ఇక్కడ చూడండి, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, రకరకాల కొండపల్లి బొమ్మలు. తర్వాత ఇవి చిన్నపిల్లలకి బొమ్మలు ఉన్నాయి. ఈ పీప వాళ్ళకి ఊదుకోవడానికి పీపాలు ఉన్నాయి, అల్లరి పెట్టడానికి. సో చూద్దాం 1 by 1. నాకైతే మాత్రం సంగమయ్య కొండ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం విజిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ. అదేదో తెలియని ఆనందం వస్తుంది సంక్రాంతి రోజు ఇక్కడ మనం వచ్చి ఇలా మన ఫ్యామిలీతో గడిపి ఒక 10 minutes నుంచి ఒక 1 hour ఇక్కడ గడిపి ఎంజాయ్ చేస్తే భలే ఉంటుందండి. మళ్ళీ ఆ డేస్, ఆ మెమరబుల్ డేస్ మనకు రావు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే సంక్రాంతి రోజున కానీ, కనుమ రోజు కానీ, ముక్కనుమ రోజు కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగుంటుంది జాతర. ఇక్కడ చూడండి, అన్ని బొమ్మలు ఉన్నాయి. స్టార్టింగ్లో రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, తినడానికి పానీపూరి, నెక్స్ట్ బెలూన్స్, ఊదడానికి పేపాలు. అసలు పేపా వాళ్ళు వస్తే భలే ఉంటుందండి. చూపిస్తాను లైవ్లో మీకు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో. గ్యాంగ్లా వస్తారు, గ్యాంగ్లా వచ్చి మన మీద ఊతుంటారు పుయ్యి అనుకోని. చాలా భలే ఎంజాయ్మెంట్లో ఉంటుంది నాకైతే మాత్రం. కానీ అమ్మాయిలకి కొద్దిగా బాగోదు, కానీ అమ్మాయిలు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ బయటికి చెప్పరు అంతే. సో చూద్దాం. నెక్స్ట్ ఇవ్వండి, ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయండి. ఒక 500 నుంచి 1000 ఉంటాయి స్టోర్స్. చాలా ఉన్నాయి స్టోర్స్ మాత్రం. చూడండి, ఎగ్జిబిషన్ కూడా ఉందండి, చూసారా? ఆ ట్రైన్ ఉంది. నెక్స్ట్ ఆ పైన ఏదో అంటారు, గైంట్ వల్ల ఏదంటారు నాకు తెలియదు దాని గురించి, అది కూడా ఉంది. నెక్స్ట్ ఆ లోపల ఇంకా ఉంది. ఇంకా ఇక్కడ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఎందుకంటే ఎర్లీగా వచ్చాను కాబట్టి. 4 తర్వాత మాత్రం మామూలుగా ఉండదు, జనాలు బేభత్సంగా ఉంటారు జనాలు. సో ఎగ్జిబిషన్ కూడా బాగా రన్ అవుతుంది మరొక 1 hour తర్వాత. చూద్దాం. చూడండి పబ్లిక్ ఎలా వస్తున్నారు బయటికి. పబ్లిక్ ఇంకా 2:30 అయింది, అయినా పబ్లిక్ చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి, టెడ్డీ బేర్లా ఉన్నాయి కొన్ని బొమ్మలు. ఐస్ క్రీమ్ ఉంది, సాఫ్టీ ఐస్ క్రీమ్. చూడండి, ఎగ్జిబిషన్లో కొన్ని చిన్నపిల్లలు అప్పుడే ఎక్కుతున్నారు, వాటిపైన రౌండ్గా తిరుగుతుంది, ఆడుకుంటున్నారు చక్కగా. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే ఆ పైకి వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ప్లస్ కింద పిల్లలకి ఎగ్జిబిషన్లో మనం వాళ్ళతో ఎంజాయ్ చేయించవచ్చు. నెక్స్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనకి తినడానికి ఫ్రెష్గా దొరికేవన్నీ ఉన్నాయి. నూడిల్స్ కానీ, చాట్ కానీ, లేకుంటే మనకు అదే కదా ఎక్కువ ఇష్టం, అవి ఫ్రైడ్ రైస్ కానీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ చక్కగా. ఓకే, చూద్దాం లోపల ఇంకా ఎలా ఉందనేది.
ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళే ఉన్నారండి. వీళ్ళు చేతికి అవి వేస్తారు కదా, వాటిని ఏమంటారంటే స్టిక్కరింగ్ గట్ట, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి భలే ఉన్నాయి. రంగుల రాట్నంలా ఉంది ఇది. అది ఇంకోటి ఉంది చూడండి, ఆ పైకి పిల్లలు పైకి ఎక్కి కిందకి దిగడానికి మేము జారుబల్ అంటాం, అది స్కూల్లో జారుబల్ అనేది అనేవాళ్ళం. ఓకే, చాలా బాగుంటుంది అది. చిన్నపిల్లలకి మాత్రం మస్తు ఉంటుంది అది ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి. సో చూద్దాం లోపల. ఇక్కడైతే మాత్రం కొండపల్లి బొమ్మలు చాలా ఉన్నాయండి. ఓకే, ఎక్కడ చూసినా కొండపల్లి బొమ్మలే ఉన్నాయి. సో మనకేంటంటే లోపలికి బైక్స్ గట్రా అలౌ చేయరు, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ వచ్చేస్తారని బైక్స్ అలౌ చేయరండి. సో మనం ఆ ఫ్రంట్ గేట్లో పెట్టేసి బైక్స్ అన్ని అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ రావాలంటే మొత్తం మార్కెట్ ఉంటుంది, చూడొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూడండి ఈ పేపాలు. ఓకే, ఇది బాగుంటుందండి. పేపాలు ఊతూ అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. శనగలు, ఖర్జూరం అన్ని రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి, ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి మంచి ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. చూడండి, ఫ్యాన్సీ పర్సులు ఉన్నాయి. నెక్స్ట్ పువ్వులు అయితే మాత్రం ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి రకరకాలవి చాలా ఉన్నాయండి. ఇదిగోండి, మన పేపర్ వాళ్ళకి పేపాలు చాలా ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. చిన్నపిల్లలకి కావాల్సిన కార్లు, నెక్స్ట్ టెడ్డీ బేర్స్ చాలా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, చూడండి రకరకాల టెడ్డీ బేర్స్ ఉన్నాయండి. పర్లేదండి, అన్ని షాప్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదు. మరి సంక్రాంతి అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదండి, ప్రతి ఒక్కరు ఖర్చు పెడతాం సంక్రాంతి అంటే. సో అవన్నీ నార్మల్ అండి. ఇంకా ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి పువ్వులు. నెక్స్ట్ ఇవి ఏదైనా 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి చూడండి. ఇంటికి కావాల్సిన వస్తువులు, కిచెన్కి కావాల్సినవి, అందుకే ఎక్కువ మంది ఉన్నారు ఆడవాళ్ళు అక్కడ చూడండి. ఓకే, చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. ఇక్కడైతే మాత్రం రకరకాల మళ్ళీ బొమ్మలు, అంటే ఎక్కువ ఏంటంటే పిల్లలకి ఆడుకోవాల్సినవి ఉన్నాయండి. ఫస్ట్ పీపాలు కానీ, లేకుంటే ఫ్లవర్స్ కానీ, లేకుంటే బ్యాగ్స్ కానీ, లేకపోతే తినడానికి తిండి, మొత్తం అన్నీ ఉన్నాయి. సో మొత్తం కవర్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూడండి పీచు మిఠాయి ఉంది. ఇక్కడ కూడా రకరకాల కలర్స్ పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి. ఫ్లాగ్స్ కూడా అమ్ముతున్నారు, మనకి ఇష్టమైన ఫ్లాగ్స్. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది. నాకైతే మన ఫ్రెండ్స్ ఇంకా కనిపించట్లేదు ఎవరు. అంటే మన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన పేపర్ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు చూస్తేనే ఎంజాయ్మెంట్ నాకు అసలు. ఇక్కడ వాళ్ళు చేసే చేష్టలు నాకు చాలా ఇష్టం ఉంటుంది ఇక్కడ. చూద్దాం. అందరూ అనుకుంటారు వీళ్ళు చెడ్డోళ్ళేమో అందుకే గట్టిగా అరుస్తున్నారు, కానీ కాదండి, అలా ఉండదు. ఏంటంటే వాళ్ళంతా చిన్నపిల్లలే, 18 to 19 years, 21 years, 24 years బిలో ఉంటారు. వాళ్ళంటే అదొక కెచ్చాలన్నమాట, అదొక సరదా, అదొక ఎంజాయ్మెంట్ అనమాట. లైఫ్లో మళ్ళీ ఆ మెమొరీస్ రావు కాబట్టి వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు తప్పించి వాళ్ళందరూ చెడ్డోళ్ళే ఉండరు. ఉంటే ఉండొచ్చు ఒకరిద్దరు, కానీ మిగతా వాళ్ళందరూ మంచిగా ఉంటారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను, చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ అని చెప్పగానే. సో అలా మనం ఎప్పుడు అనుకోవద్దండి. చూద్దాం ఇంకా ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి, మనం ఇంటికి పట్టుకెళ్ళడానికి ఖర్జూరం, శనగలు, కొబ్బరి, పూజ చేసుకోవడానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నిమ్మకాయలు అన్నీ ఉన్నాయండి. ఓకే, ఇదేంటంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కాలండి, మీకు చూపిస్తాను చూడండి. ఈ గుడి ముందు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కామన్ కదా, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే ఉంటాయి, గుడి ముందు ఉంటాయి ఇవి. సో ఇక్కడ నుంచి మీరు పైకి ఇంకా స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కి పైన గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చూద్దాం నెక్స్ట్. ఇదిగోండి, మా ఊర్లో సంక్రాంతికి ముగ్గులు బాగా వేస్తారండి. మా ఊర్లో పిల్లలు అంటే అమ్మాయిలు ఉంటారు, చూపిస్తా ఏ అమ్మాయి వేస్తుందో ముగ్గులు బాగా. చూడండి, ఏదో పైన కుండ నుంచి పైన పొంగుతున్న జావ మేము చేస్తాం, ఇది కూడా చూపిస్తాను. మా ఊర్లో అందరం కలిసి జావ ఎలా చూస్తామో. ఫస్ట్ అయితే ఈ ముగ్గులు చూడండి, సంక్రాంతి రోజు వేస్తారు ఇవన్నీ. సో రకరకాల ముగ్గులు ఇవన్నీ. మా ఊర్లో ఒక 4 ఉంటారు, కవిత, కళ్యాణి, వాణి, నెక్స్ట్ గీత,
వీళ్ళు ఉంటారు, వీళ్ళు ముగ్గురు బాగా వేస్తారండి. ఇక్కడ చూడండి నీట్గా రాశారు హ్యాపీ సంక్రాంతి అని. ఏదో వాళ్ళ డెకరేషన్లో వాళ్ళు రాస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు ముగ్గులు వాళ్ళు వేస్తూ ఉంటారు, వేయమంటే చాలా నీట్గా వేస్తారండి ముగ్గులు మాత్రం వాళ్ళు. ఇది కూడా చూడండి సంక్రాంతివి. అసలు ఆ జాబ్ అనేది ఎలా వండుతారో కూడా మీకు రియలిస్టిక్గా చూపిస్తాను నేను ఆ వీడియో లైవ్లో. ఈ అమ్మాయి అండి వాణి, చాలా మంచి అమ్మాయి అండి. ముగ్గులు మాత్రం పాపం బాగా వేస్తుంది అమ్మాయి పాత్ర. సో ఈ అమ్మాయికి ఒక లైక్ కొట్టండి. చూడండి కలర్లు బాగా దిద్దుతుంది మా వాణి, బాగుందండి. ఇక్కడ చూడండి సంగమేకంలో మంచిగా ఫ్రైడ్ రైస్ నూడిల్స్, మంచి ఫ్రైడ్ రైస్ అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ దగ్గర తింటే మాత్రం బాగా ఉంటుందండి. ఇక్కడ 5 స్టార్స్ ఏమో కానీ ఇక్కడ తింటే మాత్రం ఆ టేస్ట్ ఎంజాయ్మెంట్ వేరు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మా సునీంద్ర నెక్స్ట్ జనరేషన్ ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.